గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా పాప బర్త్‌డే వీలాగ్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం మా పాప బర్త్‌డే వీలాగ్ చేయడము. ఉదయాన్నే ఏసాను ఒక డ్రెస్సు. మార్నింగ్ స్కూల్‌కెళ్ళిపోయింది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మరి వేరే ఒక డ్రెస్ వేశాను. చూడండి, ఇది పట్టు పావడ మాదిరిగా ఉంది గానీ, ఇది ఫ్రాకే ఇచ్చాడండి. చిన్న బెల్ట్ వచ్చేసింది. ఫ్రాక్ వచ్చి దాని మీదకి మళ్ళీ చున్నీ వచ్చింది. చాలా బాగుందండి ఈ డ్రెస్సు. మోడల్ అయితే కుచ్చుళ్ళైతే బాగా పెట్టేశాడు చుట్టూరు. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇవాళ మేము మా పాప బర్త్‌డే బర్త్‌డే ఎప్పుడు మేము మా పిల్లల బర్త్‌డేస్ హెవీగా ఏదో పెద్ద గ్రాండ్‌గా అయితే చెయ్యము. సింపుల్‌గా చేసుకుంటాము. 1 ఇయర్ వాళ్ళ పాపం బర్త్‌డే కోసం వెయిట్ చేస్తుంటారు కదా! మమ్మీ బర్త్‌డే మమ్మీ అని అడుగుతూ ఉంటారు. సో, ఈ ఒక్క రోజైతే మేమైతే పనులన్నీ మానుకొని పిల్లల కోసం ఈ రోజంతా స్పెండ్ చేస్తాము. కానీ అలా అని ఎక్కువ ఖర్చు పెట్టేసి లగ్జరీ అయితే ఏముండదండి. సింపుల్‌గా మా ఇంట్లో వాళ్ళ వరకే చేసుకుంటాము. చిన్న కేక్ తెచ్చుకొని కట్ చేసేసుకొని ఈసారైతే పాప వాళ్ళ ఒక ముగ్గురు ఫ్రెండ్స్‌ని పిలుచుకుంది. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురిని. వాళ్ళ వరకు సింపుల్‌గా వాళ్ళ వరకు ఫుడ్ అంతా అరేంజ్ చేశాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకి కొంచెం లగ్జరీగా అయితే పిల్లలైతే అడగరు గానీ, ఉన్నంతలో అయితే వాళ్ళు ఆ రోజు కొంచెం స్పెషల్‌గా వాళ్ళకి చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా వాళ్ళ కోసమే కదండీ! ఆ ఒక్కరోజు వాళ్ళకి కొంచెం మనం స్పెషల్‌గా ట్రీట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనము హ్యాపీగా ఉంటాము. ఇవాళైతే పాపకి ఈ డ్రెస్ నచ్చింది. మాకు నచ్చిందండి. మీకు ఎలా చెప్పండి, ఎలా ఉంది డ్రెస్సు? పిల్లలకి మరీ లగ్జరీగా మనం గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేయడం కరెక్టా? తప్పా? అంటే హ్మ్. సింపుల్‌గా మరీ వాళ్ళు లగ్జరీస్‌కైతే అలవాటు పడకుండా చూసుకోవడమే బెస్ట్ అండి. సింపుల్‌గా చేయడమే బెస్టు. హ్మ్. మా పిల్లలైతే మేము ఇలా సింపుల్‌గానే చేస్తాం. వాళ్ళకి ఇలాగే అలవాటయిపోయింది. ఇదిగోండి, వాళ్ళ నానమ్మ కేక్ తినిపించి అక్షింతలు వేసింది. ఇవాళ నేను చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, ఇంకా రవ్వ కేసరి ఇవి చేశానండి. పాపకి ఇష్టమైన స్వీట్స్ చేశాను. అంతే కదండీ! పిల్లలు వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్, ఇష్టమైన ఐటెమ్స్ చేస్తే ఇంకా అంతే అండి. వాళ్ళకి పెద్ద పెద్ద గిఫ్ట్స్ అలా అలవాటు చేయనవసరం లేదు. చిన్నగా వాళ్ళకి ఇష్టమైన స్వీట్ వాళ్ళ కోసం మనం స్పెండ్ చేసే టైం చాలండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలుచుకుంది. చిన్నగా కేక్ కటింగ్ చేసుకుంది. ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది పాప. మనం పిల్లలకి ఏందంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఒక వాళ్ళకి లైఫ్‌లో ఒక ఎయిమ్ ఉంటుంది గదా! ఆ ఎయిమ్ రీచ్ అవ్వడానికి మనము ఫస్ట్ నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇలా డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్, కలెక్టర్ అట్లాగా వాళ్ళు యావరేజ్ స్టూడెంట్ అయినా ప్రతిరోజు నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా, కలెక్టర్ అవ్వాలమ్మా అలా చెప్పుకుంటూ ఉన్నావనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్‌లో బాగా ఫిక్స్ అయిపోతారండి. దాన్ని రీచ్ అవుతారు. చూడండి, నేను ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాను పాపకి. సిల్వర్ రింగ్ అండి. మనం హెవీగా అయితే ఇప్పటి నుంచి మనం పిల్లలకి ఆశలు పెంచకూడదు. కానీ ఒక చిన్న గిఫ్ట్, సింపుల్ గిఫ్ట్ పాపకి ఇచ్చాను. సిల్వర్ రింగ్ చాలా తక్కువ రేటే పడింది. కానీ పాప డైలీ వేర్‌కి బావుంటది అని తీసుకున్నాను. పాప కూడా చాలా ఇష్టపడింది. ఇది లలిత జ్యువెలర్స్‌లో తీసుకున్నానండి. చాలా బావుంది. మోడల్స్ చాలా బావున్నాయండి లలిత జ్యువెలరీలో. చూడండి ఒకసారి. ఇదైతే ఒక 800 పడింది. అయితే చాలా బావుంది పాపకి.